నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తక్షణం జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి. ఓడిపోతామన్న భయం చంద్రబాబును వెంటాడుతుందన్న వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు. అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం. డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి. విశాఖ ప్రజల ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి. తక్షణం జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ ఎమ్మెల్యే మల్లా. జీవీఎంసీకి ఎన్నికలు తక్షణం నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే ఓడిపోతామనే భయం చంద్రబాబును వేధిస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్య హక్కులు కాపాడేందుకు తక్షణం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికే విశాఖపట్నం కార్పొరేషన్కు ఎన్నికలు లేకపోవడం వలన 5 సంవత్సరాలు గడిచిపోయింది. బహుశా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్నికలు జరిగితే గెలవలేమనేటువంటి భయం కానీ, లేదా మంత్రుల పెత్తనం పోతుందనేటువంటి భయం కానీ ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇది అప్రజాస్వామికమైన విధానం. లోకల్ బాడీస్ని ఇంత అశ్రద్ధ చేయటం తెలుగుదేశం ప్రభుత్వానికి మంచిది కాదు. తక్షణమే ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. విశాఖపట్నంతో పాటు అనేక కార్పొరేషన్ పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల దగ్గరలోనే కార్పొరేటర్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నందుకు తగిన బిల్లులు అందజేస్తే సీఎం సహాయ నిధి కింద వారికి ఆర్థిక సహాయం అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రన్న బీమా ప్రతి ఒక్కరికి అమలు చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు కూడా ఇందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు చూసి ప్రజలందరూ కూడా ఏంటంటే మాకు కావాలని మా ఆఫీసులు కడుతున్నారు అన్నమాట. అందుకే ఈ రోజు నేనేమో సీఈఓ కృష్ణమోహన్ గారు స్టేట్ వైడ్ అతనే ఇవన్నీ చూసేదన్నమాట. అతనితో మాట్లాడడం జరిగింది. అతను ఇచ్చిన కారణాలు కూడా ఏంటంటే మాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఏంటంటే బ్యాక్ ఎండ్ లో సీఎం గారు చూడండి ఎంత గ్రేట్నెస్ మా సీఎం గారులోని. అతని ముందు అది ఆఫీసర్, అది లీడర్షిప్. అంటే ఇందాక మీరు ఆఫీసర్ కోసం చెప్తున్నాను కదా, ఇప్పుడు లీడర్ అంటే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్రైవ్ అవ్వకూడదు నా ప్రజలు అని చెప్పేసి ఆలోచన చేసి మాకు కూడా తెలియచూడండి. ఎమ్మెల్యేలకి కూడా 30 లక్షల మందికి సీఎం గారు స్వతహాగా కట్టారు డబ్బులు. ఎవరైతే కట్టకపోయి ఉంటారో వాళ్ళ తర్వాత ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్పి 30 లక్షల మంది కట్టారు. వాళ్ళకి ఇప్పుడు లిస్టులు వెబ్సైట్ లో పెట్టమని చెప్పి చెప్పాము. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చూసి ఇంకా వాళ్ళు కట్టినట్లుగా ఉంటే ఆ 15 రూపాయలు కలెక్ట్ చేయడమా లేదా అనేది ఒకసారి మేము కూడా స్వయంగా తెలుసుకుంటాము. లేదు అనుకుంటే అది సీఎం గారు ఆల్రెడీ కట్టారు కాబట్టి జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తుంది. నవ్యాంధ్రలో ముఖ్య నగరంగా విశాఖ పేరొందింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పట్టుపోతుందన్న భయంతోనే అధికార పార్టీ ఎన్నికలకు వెనుకాడుతోందంటున్న మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరిగి 5 ఏళ్లు పూర్తయింది. 6వ ఏడాది వచ్చినప్పుడు కూడా ఇప్పటి వరకు అధికార పార్టీ ప్రభుత్వం ఇంతవరకు ఎన్నికలు నిర్వహించనే పాపన పోలేదు. అయితే ప్రధాన ప్రతిపక్షం దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కూడా ప్రత్యేక రైల్వేజో కానీ హోదా కానీ ఇటువంటి విధానాల మీద పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి దీనికోసం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, అధికారం చేపట్టి 3 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు జీఎంసీ ఎన్నికలు నిర్వహించిన పాపాన్ని అధికార పార్టీ పోలేదు. చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారా ఎలక్షన్ కోసం? ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం సకాలంలో ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అది ఎవరైనా కావచ్చు. అయితే మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, అందుకని అన్నీ కలిపి ఒకసారి ఎలక్షన్ పెడతాం, మధ్యలో ఎలక్షన్ ఉండదు అని చెప్పారు. అన్నీ కలిపి ఎలక్షన్ ఒకసారి పెడతాం అని అనడంలో అర్థం ఏంటి? న్యాయపరమైనటువంటి చిక్కులేంటి? 5 సంవత్సరాలు దాటి అంటే 5.5 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా పోతున్నాయి.
స్థానికంగా కార్పొరేటర్ ఉంటే ఎమ్మెల్యే మీద లోడ్ తగ్గుతుంది. కానీ ఇప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే మీద లోడ్ పెరగడం వల్ల, స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజలు మామూలుగా ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రికల్ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, శిశు సంక్షేమానికి సంబంధించిన విషయాలు కానీ, డెలివరీలకు సంబంధించినటువంటి బాలింతల సమస్యలు కానీ, ఒక్క సమస్యని కాదు, ఎన్ని సమస్యలు శాసనసభ్యుడు తీర్చగలడు. మూడో విషయం ఏంటంటే, ఆయన ఎన్నికల ముందు ఆల్ ఫ్రీ అన్నట్టు విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ హామీలు ఏవి రైతులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించి కానీ, పిల్లలు సైకిల్స్ విషయంలో కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో తల కాస్త అక్కడ అలా చేసేసి నేను చేసేసానని చెప్పి చెప్తున్నారు. అది కూడా ప్రజల్లో నిరుత్సాహంగా ఉన్నారు. అంటే ఇలాంటి నిరుత్సాహంగా ఉండేటప్పుడు వాళ్ళు చాలాసార్లు సర్వేలు చేయించుకున్నారు, చాలాసార్లు రిపోర్టులు తెప్పించుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అని చెప్పి భయపడి ఈరోజు స్థానికంగా ఎలక్షన్ పెట్టట్లా. ఏ రాష్ట్రంలో అయితే స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయో ఆ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. మన రాష్ట్రం అమరావతి పేరు తప్పితే ఇంకోటి వినబడదు. అమరావతిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలకు తెలియదు. 2024 వరకు మన రాజ్యాంగంలో మన చట్టం చేసి హైదరాబాద్ మీద హక్కును మనకు కల్పించారు. 2024 వరకు ఉటావుటిని మనం ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి? పరిపాలనా సౌలభ్యం కోసమే కదా, మీకు అధికారం లేదనే కదా. హైదరాబాద్ అనేటప్పటికీ కేసీఆర్ చేతిలో ఉంటుంది తప్పితే మీ చేతిలో ఉండదనే ఒక అపనమ్మకం మీదే కదా, ఇన్సెక్యూరిటీ మీదే కదా మీరు ఉటావుటిని మీరు అమరావతికి వచ్చారు. ఇది మీ స్వార్థానికి, స్వలాలోచనకి, స్వలాభం కోసం 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది కాదా? డెఫినెట్గా దానికి అంతకంతకీ అనుభవిస్తారు. ప్రజల్ని హింసించిన వాళ్ళు, ప్రజల్ని బాధించిన వాళ్ళు, ప్రజల మనోభావాన్ని దెబ్బతీసిన వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసి పెరిగిన పాపాన పోలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందనేది కొంత ప్రచారం జరిగింది. దాని మీద మీరు సార్, ఎప్పుడైనా కానీ ఒక ప్రాంతీయ పార్టీ నేషనల్ పార్టీలో విలీనం అవడం అన్నది నాకు తెలిసి రేర్ సందర్భాలలో జరిగేది. ఒక బలమైనటువంటి పార్టీ రాష్ట్రంలో అంటే టీడీపీకి ఎంత మెజారిటీ ఉందో వైఎస్ఆర్సీపీకి కూడా అంతే మెజారిటీ ఉంది. ఒక్క 5 లక్షల ఓట్లు మాత్రమే డిఫరెన్స్ తప్పితే అలా అధికారంలో ఉండటానికి, మేము ప్రతిపక్షంలో ఉండటానికి డిఫరెన్స్ పెద్ద ఎక్కువ లేదండి. అలాంటి బలమైనటువంటి ఒక ప్రాంతీయ పార్టీ ఒక నేషనల్ పార్టీలో విలీనం అవుతుంది అని అనుకోవడం, అని ప్రచారం చేయడం, ఇది ఒక విషపూరితపు ప్రచారం అండి. అదే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించడానికి పార్టీ ఓడిపోతున్న టైం టీడీపీలో ఉండడం పట్ల ఎన్నికలు నిర్వహించలేదని, ఇలా తమ పార్టీపై కూడా దుష్ప్రచారం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ గారు చెప్తారు. చంద్రబాబు శ్రీనివాస్, చిత్రబాబు విశాఖపట్నం. ఏపీలో బీజేపీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు కార్యాచరణ రూపొందించారు. ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమితాష్లు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ఏడాది అంతా 75 మందికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తారని ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భువనేశ్వర్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఏపీలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విశాఖలో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి నరేగాకి సుమారు గ్రామీణాభివృద్ధికి నరేగాకి 10,000 కోట్లు ఇస్తున్నారు. ఈ 10,000 కోట్లు ఈ జలాన్ని ఏదైతే చెట్లు పాతడం, కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు పాతేశాడు 600 కోట్లతో. అవి ఎంత మేరకు బ్రతుకుతున్నాయి? ఇది జలదంలో 100లో భాగం. ఈ యొక్క జలం నీటి కుంటలు, ఈ జలం ప్రతి ఎకరంలో 3 లక్షలు కేటాయించి చెరువు నిర్మాణం, దీంట్లో నీటిని ఇంకుడు గుంటలు, ఇట్లా 4 రకాలైనటువంటి నీటిని భూమి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు.
గాజువాక బ్రహ్మనాయుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాధవకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఎన్నికల్లో తానిచ్చిన హామీలు అమలయ్యేలా పనిచేస్తానని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రధాన సమస్యలు పరిష్కరించడమే ఆయన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సత్యంబాబు, గొర్రె వెంకనాయుడు, బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే ఉన్న స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాను. నాకు అనేక పరిశ్రమలతో అవినాభావ సంబంధం ఉంది. ఒక కాస్ట్ అకౌంటెంట్ గా, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా ఆల్మోస్ట్ ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని ఇండస్ట్రీస్ కూడా వెళ్ళలేదు. తప్పకుండా ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ అనే ఒక సఫిక్స్ ఉండటం కారణంగా అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలడానికి అవకాశం తప్పనిసరిగా నేను ప్రయత్నం చేశాను. మన కుటుంబాల్లో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే తప్పనిసరిగా ఉద్యోగ కల్పన చేసే ప్రయత్నం చేశాను. ఎవరు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయని ఆలోచన పక్కన పెట్టండి. డబ్బులు ఇవ్వకుండానే ఉద్యోగాలు వచ్చే విధంగా తప్పకుండా చేశాను. ఎవరు కూడా బాగుంటుంది. ఈ విజయోత్సవాలు ఈరోజు ఈ సన్మానాలు చేసుకోవడానికి కారణమైన పూరి చలపతిరావు గారికి అందరూ కూడా రుణపడి ఉన్నారు. ఈ 3 జిల్లాల అందరూ. ఎందుకంటే ఆ పార్టీలు ఉన్న వ్యక్తిని గెలిపించాలని మేము అనుకున్నా దానికి క్వాలిటీస్ సరైన వ్యక్తికి ఇవ్వకపోతే ఏ సంఘమైనా ఏ కులమైనా వ్యక్తిగతంగా మంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తక్షణం జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి. ఓడిపోతామన్న భయం చంద్రబాబును వెంటాడుతుందన్న వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబు. అందరికీ ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం. డైలీ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి. విశాఖ ప్రజల ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి. తక్షణం జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ ఎమ్మెల్యే మల్లా. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ పై విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.